సో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు డోనర్ గురించి తెలియజేయండి సార్. అంటే వెరీ గుడ్ క్వశ్చన్. ఇది అవేర్నెస్కి అవసరమైన క్వశ్చన్. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అసలు ఎట్లా చేస్తారు? మన లివర్ అనేది పాడైనప్పుడు వేరే లివర్ను తీసిపెట్టడం, అది మనుషుల లివర్ని మాత్రమే పెట్టగలుగుతాం. ఆ వేరే లివర్లు 2 రకాలు. ఒకటి లైవ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఏంటి? నీకు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, తల్లి తండ్రి, అక్క చెల్లె అన్న తమ్ముడు, భార్య కొడుకు బిడ్డే, వీళ్ళను ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. వీళ్ళలో ఎవరైనా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండి లివర్ బాగుండి సగం లివర్ డొనేట్ చేసి దాన్ని నీ లివర్ను తీసేసి నీలో పెడితే దాన్ని లైవ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ LDLT అంటాం. లేదు, ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్, మిగతా అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి, జస్ట్ బ్రెయిన్ డెడ్ అయింది, యూజువల్గా యాక్సిడెంట్ల వల్ల కానీ రక్తనాళాలు చిట్టి బ్లడ్ క్లాట్ బ్రెయిన్లో కావడం వల్ల కానీ అయినప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అవుతారు. వాళ్ళ లివర్ బాగుండి వాళ్ళు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు, లేదా కొన్నిసార్లు మనం బ్లడ్ గ్రూప్ ఉన్నా కానీ కొన్ని ఓలు పెట్టి చేస్తుంటాము. సో ఇట్లాంటి పేషెంట్ నుంచి లివర్ తీసి ఆ మొత్తం లివర్ని నీలో పెట్టినప్పుడు దాన్ని DDLT డిసీజ్డ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే 2 రకాల లివర్, ఒకటి బ్రెయిన్ డెడ్ నుంచి రావచ్చు, లేదా నీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ నుంచి కూడా ఆఫ్ లివర్ తీసుకోవచ్చు. ఈ రకంగా మన బాడీలో పెట్టి వన్స్ బాడీలో పెట్టిన తర్వాత ఏమవుతుంది, నీకు ఒక్క బ్యాక్టీరియా నీ బాడీలోకి వస్తేనే నీ బాడీ ఇమ్యూనిటీ పవర్ తన్నేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంత పెద్ద లివర్ పెట్టినప్పుడు నీ బాడీ దాన్ని తన్నేసి రిజెక్షన్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు నీ ఇమ్యూనిటీ పవర్ తగ్గించడానికి మేము కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్స్ అనే మెడిసిన్స్ ఇస్తాము. ఆ మందులు ఇవ్వడం వల్ల మన ఇమ్యూనిటీని తగ్గించి మన బాడీలోకి ఆ లివర్ని అడ్జస్ట్ కావడానికి దోహదం చేస్తాం. సో మన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా వచ్చిందని చెప్పేసి అన్నాను సార్, వీటి డీటెయిల్స్ తెలియజేస్తారా? రోబోటిక్ సర్జరీ లివర్, ఫస్ట్ దాని గురించి మాట్లాడడం. ఫస్ట్ మీకు ఒక విషయం అర్థం కావాలంటే సర్జరీలు ఎన్ని రకాలు. ఓపెన్ సర్జరీ అందరికీ తెలిసింది, కడుపును కోసి చేసి, నేను GA సర్జన్ కాబట్టి కడుపు గురించి మాట్లాడుతున్నాను. సో కడుపును కట్ చేసి ఓపెన్ చేసి వేరియస్ ఇన్సెషన్ ద్వారా పోయి చేతులతో, ఈ 2 చేతులతో చేసేదాన్ని ఓపెన్ సర్జరీ అంటారు. లాప్రోస్కోపీ అంటే ఏంది? కడుపులోకి ఒక గ్యాస్ కొడతాం, CO2 కొట్టి కడుపునంత ఉబ్బిచ్చి ఒక చిన్న రంధ్రంతో కెమెరాని పెట్టి దాన్ని ఒక మానిటర్ మీద చూస్తూ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్లు మా చేతుల్లో పట్టుకుంటే ఆ టిప్ కదులుతూ ఆపరేషన్ చేస్తుంది. దాన్ని లాప్రోస్కోపీ అంటారు. ఇప్పుడు కొత్తది ఏమొచ్చింది అడ్వాన్స్మెంట్? రోబోటిక్. అంటే ఏంది? నేను ఒక మెషిన్ మీద కూర్చుంటా, రోబో కన్సోల్ మీద కూర్చుంటా, నా 2 వేళ్ళు, మీరు ఆపరేషన్ థియేటర్కి వస్తే చూపించగలుగుతాను, నా 2 వేళ్లతో ఆ 2 రోబో చేతుల్ని పట్టుకుంటా, అంటే చేతులు లాంటి వాటిని పట్టుకుంటా. సో వాటి ఫింగర్స్ పెట్టి నేను స్క్రీన్లో చూస్తూ సేమ్ లాప్రోస్కోపీ లాగానే అగైన్ గ్యాస్ పెడతాము, కెమెరా పెడతాము. ఆ కెమెరాది నాకు ఇక్కడ స్క్రీన్లో కనపడుతుంటే నేను చేయాలనుకున్నది ఇక్కడ కలిపితే అక్కడ ఈ కమాండ్స్ అనేవి మొత్తం పోయి రోబో ఆర్మ్స్ ఆ పని చేస్తాయి. అంటే రోబో సర్జరీ చేయదు, నేనే సర్జరీ చేస్తాను. నా ఆర్మ్స్ ఒక కాడ, నా చేతులు ఇక్కడ కదిపితే అదే కదలిక. సో వితౌట్ నానో సెకండ్స్ డిలే అక్కడ సేమ్ కదలిక, ఎటువంటి ట్రెమర్స్ లేకుండా విత్ ప్రిసిషన్ అండ్ 3D విజన్, మొత్తం 3D డెప్త్ నేను కళ్ళతో చూస్తున్నట్టు ఉండడం, విత్ హై రిజల్యూషన్ అంటే 10x రిజల్యూషన్ అండ్ నార్మల్ హ్యూమన్ రొటేషన్. అంటే ఇప్పుడు లాప్రోస్కోపీలు ఏంటి, నేను చేతితో కదుపుతున్నప్పుడు ఆ టిప్ కొంతవరకే పైకి కిందికి సైడ్కు ఇటే వస్తుంది. కానీ ఇట్లా అని పోయి చేయలేదు. టిప్పులు రిజిడ్ టిప్స్ ఉంటాయి. అదే ఈ రోబోలో నా హ్యాండ్ ఎట్లా తిరుగుతుందో అట్లా తిరుగుతుంది. కాబట్టి చిన్న అంటే పెల్విస్ సర్జరీస్ కానీ, లివర్ సర్జరీస్ కానీ, ప్యాంక్రియాస్ సర్జరీస్ కానీ, అన్నవాహిక అండ్ జీర్ణాశయం సంబంధించి కానీ చాలా పర్ఫెక్షన్తో చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కరెక్ట్ ప్లేన్లో ఉంటాము, బ్లడ్లెస్ ఫీల్డ్ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో జనరల్గా అంటే చిన్నవాళ్ళ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు లివర్ని హెల్తీగా ఉంచుకోవాలంటే అందరూ కూడా పాటించవలసిన చిట్కాలు ఏమైనా చెప్తారా సార్? ఫస్ట్ హెల్దీ డైట్ తీసుకోండి. హై ప్రోటీన్, హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్ డైట్, మెయింటైనింగ్ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్, కరెక్ట్ వెయిట్ సరిపడా, హైట్కి సరిపడా వెయిట్ మెయింటైన్ చేయడము, హెపటైటిస్ B వ్యాక్సిన్స్ తీసుకోవడము, BCకి ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ చేసుకోవడము, అండ్ ఫ్యాటీ లివర్ రాకుండా, హెపటైటిస్ BCలు రాకుండా జాగ్రత్తగా ఉండడం. ఇంతే బేసిక్గా ఫుడ్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హై ప్రోటీన్, హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, లో సాల్ట్ డైట్ విత్ మెయింటైనింగ్ ఐడియల్ BMI.